హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. మనం చూస్తున్నది పుండరీకాక్ష పెరుమాళ్ మందిరం. ఇది దివ్యదేశాల్లో 6వ దివ్యదేశము. చాలా చాలా ప్రత్యేకమైనటువంటి క్షేత్రం ఇది. ఎందుకనంటే ఇక్కడ రామానుజాచార్యుల వారికి గురువు గారు అయినటువంటి యామునాచార్యుల వారికి గురువు గారు ఇక్కడ జన్మ తీసుకున్నటువంటి జన్మస్థలంగా ఇది ప్రసిద్ధి. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ మందిరం ఏదైతే ఉందో, ఈ మందిరం లోపల ఉన్నటువంటి అధిష్టాన మూర్తి పుండరీకాక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన 15 లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మూర్తి. ఎందుకనంటే త్రేతాయుగంలో ఉన్నారు ఈయన. మనం ఇది శ్రీరంగధామానికి శ్రీరంగనాథ స్వామి పెరుమాళ్ళు ఉండేటువంటి మూర్తి మాత్రము పుండరీకాక్ష పెరుమాళ్ళు 15 లక్షల సంవత్సరాల క్రితం మూర్తి. అంటే శ్రీరంగనాథుని కన్నా ముందుగానే వచ్చి ఆయన ఇక్కడ ఉన్నారనమాట. సో చాలా విశేషమైన మూర్తి. ఆయన యొక్క విశేషం ఏంటంటే సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ఇక్కడ స్వామివారికి చక్కగా వింజామర సేవ చేస్తూ ఉన్నారు. ఆ సూర్యచంద్రులు ఇద్దరు అంటే సూర్యుడేమో పగలకు అధిపతి, చంద్రుడేమో రాత్రికి అధిపతి. ఆ సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఇక్కడ పుండరీకాక్షుడికి వింజామర సేవ చేస్తూ ఉన్నారు. తర్వాత లోపల గర్భగుడిలోనే స్వామివారి పక్కనే గరుడాలు వారు ఉన్నారు. ఇదొక ప్రత్యేకత అనమాట. ఎందుకనంటే భగవంతుడి యొక్క సేవకుడిగా ఆయన అక్కడ ఉన్నారు. తర్వాత భగవంతుని పక్కనే శివ చక్రవర్తి కూడా ఉన్నారు. ఇక్కడ శివ చక్రవర్తి ఇక్కడ చాలా చాలా విశేషమైనటువంటి మూర్తి. ఎందుకనంటే శివ చక్రవర్తి ఈ ప్రదేశానికి వచ్చి భగవంతుని గురించి నామజపం చేయడం వల్ల భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అది 15 లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో జరిగినటువంటి లీల. అందుకని ఇక్కడ పుండరీకాక్ష పెరుమాళ్ళు వెలిశారు. ఈ పుండరీకాక్ష అనేటువంటి పదం ప్రత్యేకంగా దేనికి వచ్చింది? మీకు శివ చక్రవర్తి గురించి తెలుసు. ఆయన దానగుణంలో చాలా చాలా ప్రసిద్ధి అన్నమాట. ఎంత ప్రసిద్ధి అని అంటే ఒకసారి ఇంద్రుడు, యముడు వీళ్ళందరూ కూడా పరీక్ష చేయడానికి వచ్చినప్పుడు స్వయంగా ఆయన ఏం చేస్తాడు, ఒక పావురాన్ని రక్షించుకోవడం కోసం అని చెప్పి తన శరీర భాగాన్నే కోసి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అంత దానగుణం కలిగినటువంటి సూర్యవంశపు రాజు శివ చక్రవర్తి ఇక్ష్వాకు వంశంలో వచ్చేవారు. ఆ శివ చక్రవర్తి ఇక్కడ పుండరీకాక్ష పెరుమాళ్ళని ప్రసన్నం చేసుకొని ప్రత్యక్షం చేసుకున్నాడు. అందుకని చాలా విశేషమైనటువంటి పుండరీకాక్ష పెరుమాళ్ళు ఇక్కడ మార్కండేయ ఋషికి మోక్షాన్ని ఇచ్చారు. ఈ మార్కండేయ ఋషి మీ అందరికీ కూడా తెలుసు. ఆయన చాలా సుదీర్ఘకాలం దీర్ఘాయువు కలిగినటువంటి వారు. ఆ మార్కండేయ ఋషి ఇక్కడ మోక్షాన్ని పొందినట్లుగా, ఈ పుండరీకాక్ష పెరుమాళ్ళ దగ్గర ఆయన మోక్ష స్థానాన్ని పొందినట్లుగా ఇక్కడ ఉండేటువంటి స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ భగవంతుని సేవించడానికి భూదేవి అమ్మవారు స్వయంగా పక్కన ఉన్నారనమాట. మన సకల చరాచర జీవరాశులకు కూడా ఆధారభూతమైనటువంటిది భూమి, భూదేవి. అలాంటి భూదేవి ఇక్కడ స్వామివారి పక్కనే ఉన్నారు. తర్వాత ఇక్కడ ఆదిశేషుడు భగవంతునికి శయనంలాగా కాకుండా ఆదిశేషుడు అర్చామూర్తిలో ఉన్నారు. ఇక్కడ భగవంతుడి పక్కన ఆయన కూడా అర్చామూర్తిగా నిలబడుకొని ఉన్నారు. అది ఒక ప్రత్యేకత ఈ మందిరంలో. మనం రంగనాథ స్వామి మందిరంలో చూస్తే ఆదిశేషుడు చక్కగా శేషపాన్పులాగా ఉంటే భగవంతుడు దాని మీద శయనించుకున్నాడు. ఇక్కడ అలా కాదు, ఆదిశేషుడు కూడా ప్రత్యేకంగా లోపల నిలబడుకొని ఉన్నారు. ఇది ఈ మందిరం యొక్క ప్రత్యేకత. తర్వాత ఏమో ఇక్కడ చాలా చాలా మంది రాజులు వాళ్ళందరూ కూడా ఈ మందిరం యొక్క జీర్ణోద్ధరణ చేయాలని ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా రకరకాలైనటువంటి పరాయి దేశస్తుల దాడుల వల్ల మందిరం అనేటువంటిది జీర్ణం అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, ఇంకా జీర్ణోద్ధరణ జరుగుతూనే ఉంది ఏమి మందిరానికి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశం యొక్క ఔన్నత్యం ఎలాంటిదనంటే గుళ్ళు, గోపురాలు, విగ్రహాలు, వసతులు ఇలాంటివన్నీ ధ్వంసం చేసినా కూడా భారతదేశం యొక్క ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ఎవడో ధ్వంసం చేయలేడు. అలాంటి ఆ ఉన్నతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రపంచానికి అందరికీ కూడా పంచిపెట్టినటువంటి మహానుభావులు, మహాభాగవతులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు. ఈ రోజున చాలా చాలా శుభదినం. ఎందుకనంటే గోపాలభట్ట గోస్వామికి ఆవిర్భావ మహోత్సవం ఈరోజు. అలానే కురత్తాళ్ళ వారి యొక్క తిరునక్షత్రం కూడా ఈరోజు, అంటే వారి ఆవిర్భావ మహోత్సవం కూడా ఈరోజే. చాలా విశేషం. ఆధ్యాత్మిక తత్వాన్ని మనకిచ్చి
నిజమైనటువంటి భక్తి అనే దానికి ఒక చక్కటి అర్థాన్ని మనకు చెప్పి, ఆ భక్తి భావంతో మనం ఏ విగ్రహాన్ని చూసినా కూడా చక్కటి ఆధ్యాత్మిక భావంతో సరైనటువంటి చైతన్యంతో మనం చూసేటువంటి ఒక అవకాశాన్ని ప్రభుపాదుల వారే మనకు కలిగించారు. లేదంటే ఇంత ముందు కూడా మనం గుళ్ళకు వస్తున్నాం, గోపురాలకు వస్తున్నాం, ఏదో వెళ్తున్నాం, కానీ నిజమైనటువంటి భక్తి భావన మన దగ్గర లేదు. ఇప్పుడు అది పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎట్లా? ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక తత్వం వల్ల. ఆ తత్వాన్ని గుర్తు చేస్తూనే ఇక్కడ 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లు ఏంటంటే 18 అధ్యాయాలు. సో 18 అధ్యాయాలు చక్కగా మనకి భగవద్గీతలో 18 అధ్యాయాలు, అలానే భాగవతంలో 18,000 శ్లోకాలు, ఇవన్నీ కూడా మనకి చక్కటి ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. అందుకని ఇక్కడ మనం భగవద్గీత భాగవతం బాగా చదవాలి, అర్థం చేసుకోవాలని పుండరీకాక్ష పెరుమాళ్ళకి ప్రార్థన చేస్తూ, ఎక్కడైనా సరే ఏదైనా ప్రదేశంలో ఆ అపవిత్రమైన ప్రదేశాన్ని పవిత్రంగా మనం భావించాలి అని అంటే వెంటనే ఏం చేస్తాం? జలం తీసుకొని అక్కడ పుండరీకాక్ష మంత్రం చదివితే అది పవిత్రం అయిపోతుంది. ఇది భాగవతంలో వస్తుంది. ఏమిటి ఆ పుండరీకాక్ష మంత్రము? ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతో పివ యస్మరేత్ పుండరీకాక్ష స్వబాహ్యాభ్యంతర శుచి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని ఈ మంత్రం చెప్పి మనం అక్కడ జలప్రోక్షణ చేసినట్లయితే ఆ పవిత్ర ప్రదేశం పవిత్ర ప్రదేశంగా మారుతుంది. అందుకని పుండరీకాక్ష పెరుమాళ్ళు మనకేం తెలియజేస్తున్నారంటే అపవిత్రమైన హృదయాన్ని పవిత్రంగా మార్చుకోండి. ఏ విధంగా? శాస్త్ర అధ్యయనం ద్వారా, భగవద్గీత భాగవతాన్ని చక్కగా చదవడం ద్వారా. ఇదే విషయాన్ని భగవద్గీతలో 4వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తాడు? నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతే. అర్జున, ఈ ప్రపంచంలో జ్ఞానం కన్నా పవిత్రమైనటువంటిది మరొకటి లేదు. ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నువ్వు పొందాలి అని అంటే క్రమేపీ 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 నువ్వు దానిని పెంపొందించుకొని ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్వర్యంలో దాన్ని అలవర్చుకొని అభ్యాసం చేస్తే నీకు తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అది క్రమేపీ క్రమేపీ నీకు సిద్ధించబడుతుంది. అంటే దాన్ని నువ్వు జ్ఞానంగానూ నేర్చుకుంటావు, విజ్ఞానంగానూ పాటిస్తావు అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. అందుకని అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము విజ్ఞానము మనకి సిద్ధించాలని చెప్పి పుండరీకాక్ష పెరుమాళ్ళకి ప్రార్థన చేస్తూ, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పుండరీకాక్ష పెరుమాళ్ళకి జై, శివ చక్రవర్తి की जय, మార్కండేయ महामुनि की जय, सूर्य चंद्र की जय, भूमाता की जय, आदिशेष की जय, शील प्रभुपाद की जय. निताई गौर प्रेमानंद.